హలో ఎవరిబడి చూసుకోవచ్చు అండి. ఇప్పుడు కొత్త లోడ్ అయితే స్టార్ట్ అయింది. మనకి 9 గేదెలు వెళ్తున్నాయి. మనకి సిద్దిపేటకి అయితే వెళ్తున్నాయి. చూసుకోవచ్చు. ఈ గేదె క్వాలిటీ చూసుకోవచ్చు. సెకండ్ లాక్టేషన్లో ఉంది. దీని కింద అయితే ఫీమేల్ కాప్ ఉంది. చూసుకోవచ్చు. 3-4 రోజులు దూడండి. మనకి ఇదైతే సిరిసా మార్కెట్లో అయితే తీసుకోవడం జరిగింది. క్వాలిటీ ఎట్లుందో కూడా చూసుకోవచ్చు. మనకి లోడింగ్ పాయింట్కి అయితే గేదెలు అయితే వచ్చేసినాయి ఆల్రెడీ బండికాడికి. చూసుకోవచ్చు. క్వాలిటీ బాగుంది, సైజ్ బాగుంది, లెంత్ కూడా బాగుంది. 4 నిప్పల్స్ కింద కూడా బాగున్నాయి. చూసుకోవచ్చు మీరు గేదె వచ్చేసి ఎట్లుందో కూడా. అంతే, ఇది ఒకటి పెద్ద గేదె అండి. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఇది దూడ వచ్చేసి మనకి 8 నుంచి 9 రోజుల మధ్యలో ఉంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. చూసుకోవచ్చు. పెద్ద గేదె ఇది కూడా. మనకి ఇది కూడా సిద్దిపేటకి అయితే వెళ్తుంది. చూడండి, మొత్తం లోడ్ అయితే మనకి సిద్దిపేటకి అయితే వెళ్తున్నాయి. చూసుకోవచ్చు. ఇది కూడా ఇంకోటి అండి. మనకి క్వాలిటీ అయితే చాలా బాగుంది. చూసుకోవచ్చు. ఇది కూడా ఫుల్ క్వాలిటీలో ఉంది. ఇది కూడా ఫుల్ టాప్ క్వాలిటీ, ఫుల్ సైజ్ అండి. ఇది దూడ వచ్చేసి మనకి 4 రోజులు 5 రోజులు అవుతుంది. దీని కింద అయితే ఫిమేల్ కప్ ఉంది. చూసుకోవచ్చు మీరు వచ్చేసి. మొత్తం 9 గేదెలు అయితే వెళ్తున్నాయి. చూసుకోవచ్చు మీరు సిద్దిపేటకి. క్వాలిటీలు అయితే చాలా బాగున్నాయి. అన్ని జున్నుపాల మీద ఉన్న గేదెలు అయితే తీసుకుంటున్నాం మనం. ఎందుకంటే జున్నుపాల మీద ఉన్న గేదెలు తీసుకుంటే అక్కడికి పోగానే మిల్క్ అయితే మీకు తొందరగా ఎత్తుకుంటే, ఆల్రెడీ ఇక్కడ మిల్క్ రెడీ అయిన గేదెలు ఏమవుతుందంటే మీకు అక్కడ పోయిన తర్వాత లేట్గా ఎత్తుకుంటాయి. మీకు జున్నుపాల మీద గేదెలు మీకు 5-6 రోజుల్లో మీకు మొత్తం పూర్తి మిల్క్లోకి వస్తుంది. మీకు 10-15 రోజుల్లో మీకు ఇంకా ఇంప్రూవ్ కూడా మంచిగా అవుతుంది. ఇది చూసుకోవచ్చు. ఇది మినీ అండి. మినీ క్రాస్ ఉంది. చూసుకోవచ్చు మీరు. గేదె వచ్చేసి మనకి పెద్ద సైజులో ఉంది. బాడీ గీడి అంతా బాగుంది. ఇది కూడా మనకి 4 రోజులు దూడ. దీని కింద కూడా మనకి ఫీమేల్ కాప్ ఉంది. చూసుకోవచ్చు మీరు. గేదె వచ్చేసి ఇప్పుడు రేట్లు అయితే మనకి వచ్చేసి మనకి 1,30,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. ఎండాకాలం మీకు నార్మల్ జూలై ఆగస్టులో వచ్చేసి మీకు వచ్చేసి 1,00,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,20,000 నుంచి 1,50,000 లోపల గేదెలు ఉంటాయి. ఇప్పుడు 1,30,000 నుంచి మీకు 1,50,000-1,60,000 అట్లున్నాయండి గేదె. క్వాలిటీని బట్టి, కింద పాలను బట్టి, సైజును బట్టి అయితే రేట్లు అయితే ఉండటం జరుగుతుంది. చూసుకోవచ్చు. అన్ని గేదెలు అయితే బాడీ వైజంగా మీకు కింద నిప్పల విధంగా కానీ క్వాలిటీ విధంగానే అయితే మంచి గేదెలు అయితే చూసి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎవరన్నా రైతులు ఎవరికన్నా మీకు 5 గేదెల నుంచి 10 గేదెలు ఎవరికన్నా కావాలంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది చూసుకోవచ్చు. ఇది ముర్రాలో అయితే క్రాస్ ఉంది. చూసుకోవచ్చు అండి. మీకు రింగ్ క్వాలిటీ అయితే చూసుకోవచ్చు. మనకి ఈ డెలివరీ అయ్యి మనకి ఒక 4 నుంచి 5 రోజుల మధ్యలో అవుతుంది. ఆల్రెడీ మనకి 11 లీటర్లు అయితే రెడీ అయి ఉన్నాయి. దీనికి కూడా చూసుకోవచ్చు. ఫుల్ సైజులో ఉందండి గేదె వచ్చేసి మనకి. ఇది థర్డ్ లాక్టేషన్లో ఉంది. చూసుకోవచ్చు. ఇంకా కింద బొడ్డు కూడా లేదు. 4 రోజులు అవుతుందండి గేదె ఈయన కూడా మనకి. చూసుకోవచ్చు. ఇప్పుడే ఆల్రెడీ మనకి టైంకి వచ్చేసి 4.5 లీటర్లు అయితే రెడీ అయితే అయినాయి. మనకి 14 లీటర్స్ మిల్క్ కెపాసిటీ. చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్న గేదెలన్నీ మనకి 14 లీటర్స్ మిల్క్ కెపాసిటీ. ఇక్కడికి ఇప్పుడు 6 గేదెలు అయితే వచ్చినాయి. చూసుకోవచ్చు. లోడింగ్ పాయింట్కి ఇంకా 3 గేదెలు ఉన్నాయి. చూసుకోవచ్చు. మనకి 9 గేదెలు అయితే వెళ్తున్నాయి సిద్దిపేటకండి. సిద్దిపేట పక్కన గంగాపూర్ విలేజ్కి కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కనే మనకి. చూసుకోవచ్చు. మనకి అక్కడికైతే వెళ్తున్నాయి గేదెలు. ఎవరికన్నా మనకి మంచి క్వాలిటీకి సంబంధించిన గేదెలు, అంతే మిల్కింగ్ పర్పస్లో గేదెలు ఎవరికన్నా కావాలంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఎవరైనా కానీ. ఓకేనా ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. బాడీలు ఎట్లున్నాయి అంతే, కింద లైన్ ఎట్లుంది అంతే, దీని రింగ్ క్వాలిటీ ఎట్లుంది, దీనికి మిల్క్ సంబంధించిన గేదెలా కావాలా అని చూసి మరీ తీసుకుంటున్నాం. మొత్తం అంతే పర్టికులర్గా కూడా మిల్క్ కూడా పిండి చెక్ చేసి మరీ తీసుకుంటున్నాం అండి గేదెలు అయితే. రిమార్క్ లేకోకుండా అయితే తీసుకుంటున్నాం. అన్ని గేదెలు అయితే మనకి ఇవి అయితే ఏదైనా కానీ మనకి 12 లీటర్ నుంచి పర్ డే 12 లీటర్స్ నుంచి 14-16 లీటర్స్ మధ్యలో ఉండే గేదెలు అండి ఇవి. చూసుకోవచ్చు మీరు. మినిమం మనకి 12 లీటర్స్ పైన అయితే వస్తాయి ఏ గేదె చూసుకున్నా కానీ మీకు. చూసుకోవచ్చు. ఇంకో గేదె అండి. ఇది క్వాలిటీలో చాలా బాగుంది. ఇది మనం ఫీల్డ్లోకి వెళ్ళి మరీ తీసుకున్నాం. చూసుకోవచ్చు. ఇది మనకి డెలివరీ అయింది. మనకి సెకండ్ లాక్టేషన్. చూసుకోవచ్చు. రింగ్ క్వాలిటీ బాగుంది అంతే. దీని కింద కూడా ఫీమేల్ కాప్ ఉంది. రింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు. చలో చూడండి మీరు. గేదె కూడా సైజు కూడా చూసుకోవచ్చు అండి మీకు. గేదె వచ్చేసి మనకి ఇది డెలివరీ అయ్యి మనకి ఇది కూడా 4 డేస్ అవుతుంది. చూసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనకి దీని కింద అయితే 10 లీటర్లు అయితే రెడీ అయినాయి. మనకి ఇది కూడా మనకి 13-14-15 లీటర్స్ మిల్క్ కెపాసిటీ బొఫెలో. చూసుకోవచ్చు. మీకు పూర్తిగా చూపెడతా చూడండి ఒకసారి. గేదె క్వాలిటీ అయితే బాగుంది. రింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూసుకోవచ్చు మీరు. చిన్న రింగ్ అండి మనకి. గేదె సెకండ్ లాక్టేషన్లో ఉంది. కింద దూడ కూడా. ఇక్కడ చూస్తున్న 2 గేదెలు కూడా మనకి సిద్దిపేటకే వెళ్తున్నాయి. మొత్తం 9 గేదెలు అండి. ఇది చూడండి. ఇది మనకి థర్డ్ లాక్టేషన్ నుంచి 4th లాక్టేషన్ మధ్యలో ఉంటుంది. దీని కింద కూడా మనకి ఫీమేల్ కాప్ ఉంది. చూసుకోవచ్చు. గేదె అయితే డెలివరీ అయ్యి 2 రోజులే అవుతుంది అంతే. ఈ గేదె చూసుకోవచ్చు. కొంచెం ఎరుపు కలర్లో ఉంది. గేదె అయితే మంచి క్వాలిటీలో ఉందండి. థర్డ్ లాక్టేషన్లో ఉంది. అది కూడా మనకి దాని కింద కూడా ఫీమేల్ కాప్ ఉంది. గేదె అయితే మంచి లైన్కి సంబంధించిన గేదె అండి. చూసుకోవచ్చు. ఆల్రెడీ బండిలో ఎక్కడానికి అయితే తీసుకోవడం వెళ్ళటం అయితే జరుగుతుంది. ఆల్రెడీ లోడింగ్ పాయింట్కి వచ్చినాయి గేదెలు అయితే. లోడింగ్ పాయింట్ నుంచి మనకి
బండిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. చూసుకోవచ్చు లోడ్ ఎట్లా చేస్తున్నారు ఏందనేది కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి మీరు పర్టికులర్గా. మీకు ఎవరికైనా హర్యానాలో గేదెలు కావాలంటే మనకి మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండి. మనం ఇక్కడనే హర్యానాలో ఉంటాం. ఎవరికి కావాలన్నా కానీ మనకి చిన్న గేదె నుంచి పెద్ద గేదెల వరకు ఎవరికి కావాలన్నా కానీ మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండి.